నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్లీ పొద్దున్న నేను సాక్షి పేపర్‌లో ఒక చిన్న ఆర్టికల్ చూసానండి. అంటే దాదాపు పిల్లలందరికీ బాగా ఇష్టమైనటువంటి క్రికెటర్ ఉన్నాడు గదా! చిన్న బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ అనుకుంటాను నేను. ఒక్కసారి అతను చూస్తూ ఉంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఐఐఎం వాళ్ళు గూడా ఆ అబ్బాయి మీద స్టడీ చేస్తున్నారట. నెక్స్ట్ ఒక బుక్‌లోకి ఆ అబ్బాయి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే దీన్ని బట్టి ఎలా వచ్చింది ఆ అబ్బాయికి అంత శక్తి? 14 సంవత్సరాలు ఎన్నెళ్ల బుడ్డోడు గదా! అంత ఆ డెడికేషన్ కావచ్చు, ఆ స్ట్రెంగ్త్ కావచ్చు, అదే విధంగా ఆ డిసిప్లిన్ కావచ్చు, అసలు ఇవన్నీ గూడా ఏంటంటే మనం ఆలోచిస్తూ ఉంటే అనుకోవచ్చు వాళ్ళు బ వాళ్ళేదో ఎక్కడో ఏదో ఒక చాలా మంది కోచింగ్ ఏదో తీసుకుంటూ ఉంటారు, ఏదైనా చేస్తూ ఉంటారు. కానీ అందరికి ఆ పరిస్థితి రాదు గదా! ఇక్కడ ఒక అంటే ఇప్పుడు ఆ అబ్బాయి క్రికెట్‌లో అంత ప్రావీణ్యం సంపాదించాడు. ఆ విధంగా చాలా గొప్పోడయ్యాడు. ఇప్పుడు ఏ రంగంలో వాళ్ళు ముందుకు దూసుకుపోతున్న పిల్లల్ని గూడా, ఆ రంగంలో అంత సపోర్టు అంటే ఇక్కడ ఆ సపోర్ట్ అంటే ఎక్కడో మనం జాయిన్ చేస్తే సరిపోతుంది, వాళ్ళే ఇచ్చుకుంటారనేది గాకుండా, ఇందులో అందరూ ఇన్వాల్వ్ గావాలి. ఆ అబ్బాయికి కావాల్సిన అన్ని రకాల అంటే ఇక్కడేంటంటే ఇప్పుడు మెంటల్ స్ట్రెంత్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెంత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కాపాడాల్సిన బాధ్యత ఎక్కడి నుంచి వస్తుందండి? ఫ్యామిలీలో నుంచి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన విషయాలకి ఎందుకు తీసుకున్నాను ఈ టాపిక్ అంటే, చాలా మందిలో ఈరోజు అనిపిస్తుంది అబ్బాయి ఈ స్కూల్ కాదు ఆ స్కూల్‌లో పోతే అక్కడ బ్రహ్మాండంగా తయారైపోతారు. లేదా ఇంకెక్కడో ఏదన్నా కోచింగ్ సెంటర్‌లో పెడితే బ్రహ్మాండంగా తయారైపోతారు. అంతవరకే ఒక పేరెంట్ ఆలోచన అనేది వస్తుంది గానీ, దానికి బిగినింగ్ నుంచి మనమేం చేయాలి? మన పాత్ర ఎంత? కుటుంబం పాత్ర ఎంత? అందులో తల్లిదండ్రులుగా మన పాత్ర ఎంత? పిల్లల మానసిక సంఘర్షణని మనం పట్టుకుంటున్నామా? వాళ్ళలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నామా మనం? ఆ విధమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పిస్తున్నామా? ఆ విధమైనటువంటి ఆరోగ్యాన్ని అబ్బాయికి కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తున్నామా? ఆ అబ్బాయి ఫిజికల్‌గా స్ట్రెంత్ కావడం కోసం మనం ఏం చేస్తున్నాం? అలాగే దీనికంటే చాలా మెంటల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి ఏదైనా సాధించాలి అంటే ఆ మెంటల్ స్ట్రెంత్ మీదే ఆధారపడి ఉంటుంది. అక్కడెక్కడా గూడా ఏ విధమైన డీవియేషన్ లేకుండా ఆ కాన్సంట్రేషను, ఆ డెడికేషను ఇవన్నీ గూడా ఏంటంటే కలగలిసినప్పుడు అప్పుడు మాత్రమే సాధ్యమైపోతుందండి. అంతేగాని వేరే ఏదో ఎక్కడో జరుగుతుందండి. ఎందుకంటే మీకు ఒక జోక్ చెప్తాను ఆగండి. ఇప్పుడు యాక్చువల్‌గా స్కూల్సే ఉంటాయండి. చాలా మంది అపోహ ఎలా ఉంటుందంటే వాళ్ళెవరో 100 సార్లొచ్చి మనల్ని అడుగుతున్నారు గాబట్టి కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్ళు ఎప్పుడు గూడా ఏమి చేయరండి. మనం మనం తీసుకుపోయి అక్కడ పెట్టేస్తే మన పిల్లాడు భలే ఉంటాడు. ఆ పుణ్యకాలం కాస్త అయిపోతుందండి అదని మనం గ్రహించేటప్పటికి. ఇప్పుడు నిజంగా ఇక్కడ చాలా రీసెర్చ్ చేయాల్సిన అవసరం గూడా ఉంది. ఎందుకంటే పిల్లల్ని మనం ఇంట్లో మనకు కావాల్సిందంతా మనం చేస్తున్నామా? అలాగే స్కూల్ కావాల్సిందంతా చేస్తుందా? అలాగే సమాజంలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అలాగే సమాజ వాతావరణం గూడా ఎలా ఉంది? ఇప్పుడు సమాజాన్ని ఒక్కసారి మనం ఎవరం మార్చలేము. కానీ ఇప్పుడు ఆ సమాజ పరిస్థితులకు తగ్గట్టుగా మన మన పిల్లల్ని మనం జాగరూకతతో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం వస్తే వాళ్ళని వెన్నంటి ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని క్యాచ్ చేయవలసిన అవసరం ఉంది. ఇదంతా చేయగలిగేది ఎవరంటే ఒక్క పేరెంట్స్ తప్పితే ఎవ్వరూ చేయలేరండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఆ పేరెంట్స్ వీళ్ళు కనిపెట్టుకొని వీళ్ళలో భావ సంఘర్షణ అనేది ఎలా ఉందని చూసుకోవాలి. అలాగే ఆ ఎమోషన్స్ అనేవి అవి ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారో చూడాలి. అలాగే వయసు పరంగా వాళ్ళలో వస్తున్న మార్పుల్ని అంటే ఇప్పుడు టీనేజ్‌కి వచ్చే టైంకి పిల్లల్లో ఒక తెలియని భావోద్రేకాలు ఏవో వస్తూ ఉంటాయి. హార్మోన్స్ ప్రభావం వల్ల. అది అర్థం చేసుకోలేని పేరెంట్స్ ఏం చేస్తారంటే వాటన్ని వాళ్ళకి సరైన గైడెన్స్ అక్కడ ఇవ్వాలి. వాళ్ళు ఒక ఉత్తమ మార్గంలో వెళ్ళే విధంగా ఈ ఆలోచన విధానాన్ని మళ్లించే విధంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరైనా తెలిసిన వారి దగ్గర అవసరం వస్తే అక్కడ తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందండి. మన పిల్లలతో ఎలా మెలగాలి, గుడ్ పేరెంటింగ్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేగాని ఈ పిల్లలు ఇలా చేస్తున్నారు కాబట్టి మనం తీసుకుపోయి హాస్టల్‌లో పడేద్దాము అని చెప్పేసేసి అంటే ఇక్కడ అసలే భావరాహిత్యంతో ఉన్న పిల్లల్ని
ప్రేమరాహిత్యానికి కూడా గురి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ ఆ పసి హృదయాలు నిజంగా చాలా దెబ్బతింటాయండి. ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇది చూసాక నాకు ఆ పిల్లాడు వాళ్ళ తండ్రట ప్రతిరోజు 100 కిలోమీటర్లు ఎక్కడికో కోచ్ దగ్గరికి తీసుకుపోయేవాడట. చూడండి, 100 కిలోమీటర్లు రోజు తీసుకుపోవాలనేది అది అతను ఇంక అన్ని వదిలిపెట్టేసేసి పాపం ఈ పిల్లాడి కోసమే కేటాయించుకున్నాడేమో. ఎందుకంటే ఏ అద్భుతాలు ఏ ఒక్క రోజు జరగవండి. అంటే నేనేదో క్రికెట్ అబ్బాయిని గురించి చెప్తున్నానని చెప్పేసి కాదు, ప్రతిదానికి కూడా మనం అన్వయించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకంటే రకరకాల రంగాల్లో రకరకాల చాలా అభివృద్ధి చెందిన పిల్లలు ఉంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళని కూడా మనం ఏ విధంగా స్ట్రెస్ కి మనం ఒత్తిడి చేయడం అనేది కూడా అస్సలు కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనకేదో కోరుకుందండి, మా అబ్బాయికి ఏమైనా సరే ఇప్పుడు ఐఐటీలో సీట్ రావాలని ఉంది. వాడి సామర్థ్యం అంత ఉందా లేదా, ఆ ఐక్యూ అంత ఉందా లేదా, దానికి మన వైపు నుంచి మనం చేయాల్సింది ఏమిటి అనేది కూడా చూసుకోకుండా నువ్వు ఏమైనా సరే నువ్వు ఐఐటీలో నేను చూసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక చాలా చికాకు లేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంత జన్మతహా వచ్చేది ఉంటుంది. వాళ్ళలో ఉన్న ఏదైతే ఆ టాలెంట్ ఉందో దాన్ని షైన్ చేయడానికి ఇక్కడ ఈ యంత్రాంగం అంతా కూడా పూనుకోవాలండి. అటు పేరెంట్స్ కావచ్చు, అటు స్కూల్స్ కావచ్చు, ఇంకా అంతా కూడా ఏంటంటే ఆ ఫుల్ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టుకోవాలి. అదే విధంగా చెబుతున్నాను, పిల్లల చదువు మీద కూడానండి. మీరు ఎప్పుడు కూడా మనం ఏదో అక్కడ ఏదో స్కూల్ బాగుందన్నారు వెళ్దాం, ఈ స్కూల్ బాగుందన్నారు వెళ్దాం, లేకపోతే ఇంకేదో అంటున్నారు వేరే దగ్గరికి ఎక్కడికైనా పంపిస్తే ఇవి కావండి. మనం ఏమైనా చేయగలుగుతున్నామా లేదా, అలాగే స్కూల్స్ కూడా వాళ్ళు సరైన పందాలో కలిగినటువంటి మానసిక స్థైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి ఆ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి డెడికేషన్ అక్కడ ఉందా లేదా అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అప్పుడు తప్పనిసరిగా, ఎందుకంటే ప్రతి పిల్లవాడిలో కూడానండి ఒకడు చాలా బాగా చదువులో షైన్ కావచ్చు, అదొక్కటే సక్సెస్ అని మనం ఎప్పుడు అనుకోవద్దు. ఒకడు ఆటల్లో చాలా బాగా షైన్ కావచ్చు, మీ టాలెంట్ ఇటే. ఒకడు పాటలు పాడడంలో చాలా బ్రహ్మాండంగా కావచ్చు, ఇంకా వేరే వేరే ఏదన్నా దానిలో కూడా బోల్డన్ని ఉన్న ఇవాళ టెక్నికల్ సైడ్ చాలా గొప్పగా అయ్యేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం కన్సిడర్ చేయాల్సింది. ఒరే అస్మానుడు చెస్ ఆడుకుంటున్నావురా, నువ్వు చెస్ వద్దు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఇంకా చెస్ బోర్డు అవతలకి ఎరాట కొట్టే పేరెంట్స్ కూడా ఉంటారు. అదే వాడిని సపోర్ట్ చేసుకుంటూ చదువులో కూడా చక్కగా ఇది చేసుకుంటూ ఉంటే అటు గొప్పవాడైపోతాడో. మానసికంగా ఏంటంటే వాళ్ళకి కలిగే ఆ సంతృప్తితోటి ఇప్పుడు మనకు కావాల్సింది మనం చేస్తూ ఉన్నప్పుడు మన మైండ్ చాలా ఫ్రెష్ అప్ అయిపోతుంది. అప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము. దానికి ఆ మైండ్ ఫ్రెష్ గా ఉండడానికి, ఆ మైండ్ కడగడానికి ఈ వీళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్ అనేవి ఖచ్చితంగా వాటికి కావాలి. ఇప్పుడు ఎందుకంటే నేను ప్లాంట్ లవర్ని, నేను ఒకటే చూస్తాను, పొద్దున ఒక మొక్క చూడగానే నాలో చెప్పలేనంత ఉత్తేజం వస్తూ ఉంటుంది. నేను మొక్కలు ఏదైనా కొంచెం దాన్ని పువ్వు చూడగానే నాకు చెప్పలేనంత శక్తి వచ్చేస్తూ ఉంటుంది. ఆ శక్తే నాకు అసలు నా వయసు తెలియదు. అదేవిధంగా నేను నా పిల్లల కోసం నా పిల్లలు అంటే మన పిల్లలు అందరి కోసం కూడా నేను ఎంత కష్టపడుతున్నా కూడా నాకేమీ తెలియదు. ఇక్కడ అంటే ఇప్పుడు నాకు ఇష్టమైన నాకు ఈ మొక్కల నుంచి ఏదో వస్తుంది, నాకు తెలియదు. నాకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఏదో నాకు వస్తూ ఉంటుంది అందులో నుంచి. కాబట్టి అక్కడ నేను ఈ మొక్కలు వదిలిపెట్టను నేను. ఎందుకంటే దాని దగ్గర నుంచి ఇదేదో నాకు దానికోసం మన మొక్క వైపు చూడడానికి ఒక వస్తువును చూసుకోవచ్చు, స్కూల్లో మన ఏదన్నా మన వేరే పని చేస్తూనే చూసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ టాలెంట్స్ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా వెనక్కి లాగడం కోసం ఎవ్వరు ఏ పేరెంట్ చూడొద్దని చెప్పేసి మీ అందరికి మరీ చెప్తున్నానండి.